వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష్య. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష్యాలయం. సో మనం వంశపారంపర్యంగా అంటే మనం చేసిన కర్మలతో పాటు మన తాతలు కానీ తండ్రులు కానీ చేసే కర్మలు మన చార్ట్లో ఎలా చూపిస్తాయి అనేది డీటెయిల్ చార్ట్ ద్వారా ఇప్పటికి 2 పార్ట్లు చూసాం. ఇప్పుడు జ్ఞానేశ్వర్ సార్ థర్డ్ పార్ట్లో ఇంకా మిగిలిన అంశాలు అంటే డీటెయిల్ ఇంకా ఏమేమి చూడొచ్చు అనేది వివరిస్తారు. వాట్ టు యూ జ్ఞాన్ సార్? వెల్కమ్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో గత 2 వారాలుగా దీన్ని ద్వాదశాంశ గురించి చెప్పుకున్నాం. ఈరోజు చివరి భాగంగా దీంట్లో ద్వాదశాంశ వర్గ చక్రంలో ఏమేమి చూడొచ్చు అని ముందు పార్ట్లో చెప్పాను నేను, ఫస్ట్ భాగం. సో ఇక మిగిలింది ఏంటంటే మొదటి భాగంలో దాని ఇంట్రొడక్షన్ చెప్తాం, అంటే ద్వాదశాంశ ఏమేమి చూడొచ్చు. సో రెండో భాగంలో తల్లిదండ్రుల యొక్క కర్మ గురించి చెప్తాం, ఎందుకంటే ద్వాదశాంశ అనేది తల్లిదండ్రుల గురించి చెప్తుంది. వారి యొక్క స్థితి, ఆరోగ్యం, ఆయుష్, తర్వాత వారి నుంచి సంక్రమించేటువంటి అన్ని రకాల వస్తువులు, సంపద ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వెల్త్ కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా వాళ్ళ నుంచి మనకు సంక్రమించేటువంటిది ఉంటుంది. సో అది తల్లిదండ్రుల యొక్క కర్మని మనం పిల్లలకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది దాంట్లో రెండో భాగం. ఇక ద్వాదశాంశం ముఖ్యమైన భాగం ఏంటంటే అందులో మోక్షం గురించి చెప్తాం. ఎందుకంటే ద్వాదశాంశ వర్గ చక్రం రాశి చక్రంలో ఉన్నటువంటి వ్యయ భావం, అంటే 12వ భాగాన్ని దాన్ని లోతులోకి వెళ్ళి విశ్లేషించేటువంటిదే ద్వాదశాంశం. సో అందుకే 12వ భావం ఏం చెప్తుంది రాశి చక్రంలో? ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే ఒక మనిషి యొక్క జీవితం అంతా అనమాట, ఎండ్. సో మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది మన హిందూ ధర్మ ప్రకారం ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇంకొక కర్మ అనుసారంగా మళ్ళీ మనిషి అయి రావచ్చు, జంతువు అయి రావచ్చు, పక్షి అయి రావచ్చు, ఏదైనా కావచ్చు. సో కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఆ కర్మ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ ద్వాదశాంశ చక్రంలో మహర్షి పరాశర దాని గురించి కొద్దిగా చెప్తాడండి. ఇంతకుముందు చెప్పినట్టు ద్వాదశాంశ చక్రం ఏంటంటే గత జన్మకు సంబంధించినటువంటిది కూడా చెప్తుంది కదా, ఇమ్మీడియట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జన్మ కన్నా ముందు మనం ఏ జన్మలో ఎలాంటి జన్మలో ఉన్నా అనే విషయాలు తెలుస్తాయి. దాన్ని డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదో మామూలుగా పైన గ్రహాలు కనిపిస్తే చెప్పేవి కాదు. ఎందుకంటే దీనికి ద్వాదశాంశ భాగాల్ని వర్గీకరించినప్పుడు మొదటి 4 భాగాలకి అధిపతులు చెప్పాము. గణేశుడని, అశ్విని కుమారుడని, యమ, తర్వాత సర్ప, ఈ 4 రకాల అధిపతులు. ఈ 4 రకాల అధిపతుల యొక్క లక్షణాలను అనుగుణంగా మనకి ఆ జీవితంలో వాటి సంబంధించిన కర్మలు అనేవి మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే ద్వాదశాంశ లగ్నం మీకు పూర్వజన్మ యొక్క కర్మ ద్వాదశాంశ యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా తెలుస్తుంది. సో ముందు గణేష చూసుకుందాం. ఒకవేళ గణేష అధిపతి కనుక అయితే ద్వాదశాంశ లగ్నం, తర్వాత లగ్నాధిపతి కూడా అందులోనే గణేష యొక్క ద్వాదశాంశలో కనుక ఉంటే, గణేశుడు అనేది ఏంటంటే ఆయన విజ్ఞానానికి అధిపతి. అంటే పూర్తిగా ఏంటంటే విజ్ఞానం, నాలెడ్జ్.
తర్వాత మనం నిత్య పూజల్లో ఆది పూజ ఇవన్నీ ఎందుకు చేస్తామంటే విఘ్నాయకుడు, విఘ్నేశ్వరుడు, విఘ్నాలకి అధిపతి. సో, విఘ్నాలను నివారించేవాడు. సో, ఇలాంటి ఆయనకి రకరకాల పేర్లు, రకరకాల ఇవున్నాయి. సో, ఏదంటే ఏ శుభకార్యం, ఏ కార్యం మొదలుపెట్టినా, ఏ విద్య మొదలుపెట్టినా ముందు ఆయన స్మరించుకుని కానీ మనం ముందుకు పోయింది. ఎందుకంటే ఆ చేసే పనిలో ఎలాంటి విఘ్నాలొచ్చినా వాటినన్నిటిని హరించి ఆ కార్యం సాఫల్యం అయ్యేటట్టు చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవత. సో, అందుకే విఘ్నేశ్వరుని ఖచ్చితంగా పూజించాలి. అలాగే జీవితంలో ఏదైనా అడ్డంకులొచ్చినప్పుడు ఎందుకంటే మనిషి జీవితమే ఎన్నో రకాల అడ్డంకులతోటి ఉంటుంది. ఎన్నో రకాల గండాలు, ఎన్నో రకాల సమస్యలు. ఇవేవీ లేకుండా మనిషి జీవితం అనేది ముందుకు సాగదు. సో, అందుకే అక్కడ మనిషి ఏమైతాడంటే సమస్యొచ్చినప్పుడు గానీ, గండాలొచ్చినప్పుడు గానీ, తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మానుసారం కొన్ని జరుగుతుంటాయి. సో, వాటిని తగ్గించుకోవటం అనుకో, లేకపోతే వాటి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల్ని తక్కువ చేసుకోవటం అనుకో, అందుకే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తారు. సో, అందుకే మీ ద్వాదశాంశ లగ్న, తర్వాత ద్వాదశాంశ లగ్నాలాడు, రాశి చక్రంలోని లగ్న అనేది కూడా ఏ ద్వాదశాంశంలో పడ్డది, అదే లగ్న అవుతుంది ఇక్కడ ద్వాదశాంశలో. తర్వాత లగ్నాలాడు ఇంపార్టెంట్. రాశి చక్రంలో ఉన్నటువంటి లగ్నాలాడు ద్వాదశాంశలో ఎవరి ద్వాదశాంశలో పడ్డది అనేది దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట మనకి ఎవరి అంశాన్ని. ఆ అంశ అధిపతి యొక్క పూజ గాని, ప్రార్థన గాని చేసుకుంటే ఏమవుతుందంటే జీవితంలో పూర్వజన్మకు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం. ఇది గణేశుని గురించి అంశ అది ద్వాదశాంశ గణేశుని అంశంలో ఉంటే ఈ రకంగా ఉంటుంది. ఇక రెండో అంశ అధిపతి ఉన్నది దేవత. వీళ్ళెవరంటే అశ్విని కుమార దేవత. అశ్విని కుమార దేవతలు మన పురాణాల్లో చెప్పినట్టు వీళ్ళెవరు పుత్రులు? సూర్య భగవానుడి పుత్రులు. సో, వీళ్ళకి ఇంకొక పేరు ఉంది దేవ వైద్యులు. దేవతలకు సంబంధించిన వైద్యం చేసేవాళ్ళు. తర్వాత ఆరోగ్యాన్ని సంరక్షించేవాళ్ళు. వయస్సుని, శరీరాన్ని మృత్యువుకి తొందరగా వెళ్ళకుండా దాన్ని సాగదీసేవాళ్ళు. అంటే మృత్యు రాకుండా చేయటానికి తొందరగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ అంశలో కనుక ఏదైనా గ్రహం పడితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి గాని, కారకత్వాలు గాని ఈ జాతకుడికి ఇలాంటి హీలింగ్ గాని అంటే స్వస్థత చేసేటువంటి గాని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి గాని, లేకపోతే మంచి చేసేటువంటి గాని. సో, మొత్తానికి అశ్విని కుమార దేవతలు ఉన్నట్టు అంశలో ఏ గ్రహం పడ్డా ఆ గ్రహం నుంచి మనకి పాజిటివ్‌నెస్ అని ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ప్రొటెక్షన్ ఉంటుంది. హెల్త్ వైస్ తర్వాత సొసైటీ పరంగా వీళ్ళు హెల్ప్ చేస్తుంటుంటారు ఎక్కడున్నా గాని. అశ్విని కుమారులు అంటే ఇతరులకు హెల్ప్ చేయడమే వీళ్ళ ముఖ్య పని. ఇక తర్వాత మూడో అధిదేవత ఉన్నాడు యముడు. యముడు కూడా సూర్య భగవాన్ పుత్రుడే. ధర్మానికి అధిపతి, మృత్యు దేవత. ఎలాంటి అహంకారం లేనటువంటి వ్యక్తి, ధర్మం పట్ల ఖచ్చితంగా వ్యవహరించేటువంటి తత్వం. సో, ఏవైనా రూల్స్ ఉన్నాయంటే ఆ రూల్స్‌ని ఖచ్చితంగా పాటించే మనిషి. సో, అందుకే ఏదైనా గ్రహం ఈ యముని యొక్క అంశలో పడితే లేదా ద్వాదశాంశ లగ్నం గాని, దాని అధిపతి గాని ఉంటే ఏమైద్దంటే ఈ వ్యక్తి చావుకి, బ్రతుక్కి
అంటే చావు పుట్టుకలకు మధ్యలో అన్నమాట. ఈ యముడు అనేది ఏంటంటే ఈ పుట్టిన ప్రతి జీవిని చంపేటువంటి, అంటే వాళ్ళ కాల పరిమితి ప్రకారం చేసేటువంటి వ్యక్తి అని. సో అందు గురించి ఈ ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ లక్షణాలతో ఉన్నటువంటి కర్మ అనేది ఈ వ్యక్తి జీవితంలో వస్తుంది. అందుకే యమాంశలో ఉన్నటువంటి గ్రహం, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే స్ట్రిక్ట్ ఫలితాలు. ఖచ్చితంగా పాటించాల్సింది. దాంట్లో రూల్స్ ఎస్కేప్ గాని, ఏదైనా తప్పించుకోవటం గాని అలాంటివి. సో, యముడు ఎలా రూల్స్ ఉంటాయో, నువ్వు పుట్టిన సమాజం బట్టి, నువ్వు పుట్టిన సంఘం బట్టి, నువ్వు పుట్టిన కుటుంబం బట్టి ఏవైతే ధర్మాలు, ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏ దేశంలో అయితే ఉన్నావో, దానికి సంబంధించినటువంటి పాటించే విషయంలో ఏ మాత్రం తప్పు జరిగినా, పక్కకు జరిగినా కఠినంగా శిక్షలుంటాయి. జీవితంలో గాని, బయట ఎక్కడ వృత్తిలో గాని, ఇంట్లో గాని, ఎక్కడైనా గాని. అందుకే అంశలో పడిన గ్రహాలనేటివి స్ట్రిక్ట్‌గా మన ఫలితాలిచ్చి మనల్ని ధర్మాన్ని పాటించే వైపు తీసుకెళ్తాయి. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో ఈ గ్రహాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ మాలఫిక్ గ్రహం అయినా, బెనిఫిక్ గ్రహం. ఇక లాస్ట్‌ది అంశ దేవత ఎవరంటే సర్పం. సర్పం అనేది యాక్చువల్‌గా మన పురాణాల ప్రకారం ఏంటంటే కాలానికి ప్రతీక. కాలం అనేది అనంతం. ఆ అనంతమైన కాలాన్ని ఆహ్, ఒక ఒక విధంగా దాన్ని అర్థం చేసుకోవటానికి ఏంటంటే ఈ సర్పరూపం ఉంది. అయితే ఆ కాలాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి సమస్యలనేటివి ఉండవు. వాటి వైపు వెళ్ళలేరు. సమస్య అనేది వాళ్ళకి సమస్యలాగా కనిపించదు. ఎవరైతే కాలానికి బద్ధులవుతారో, ఏ కాలంలో ఆ కాలానికి సమయానుసారంగా జీవితంలో జరిగేటువంటి సంఘటనలు గానీ, ఇవి గానీ, వాటిని తీసుకునే విధానం గానీ, వాటి పట్ల నువ్వు వ్యవహరించే విధానం గానీ, సో ఇవన్నీ ఏమైతాయంటే మనిషి యొక్క జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తుందని చెప్తున్నాను. అయితే మామూలుగా మానవులకు ఉండేటువంటి సహజమైన ఈ అరిషడ్ వర్గాల మూలాన ఏమవుతుందంటే, అవి ఎందుకొస్తాయంటే అరిషడ్ వర్గాలు వాటిని పాటించే విధంగా మనిషి ఎందుకు తయారవుతాడంటే కొన్ని గత జన్మ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తాయి సేమ్. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు బుద్ధి ఏం చేస్తుందంటే కర్మని ఏది చెప్తే దాని వైపు వాటి ఆలోచనల వెనుక పరిగెత్తుతుంటూ వాటినే అనుభవించటానికి చూస్తుంది. ఎందుకంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సో ఈ 2 అనేటివి ఎప్పటికప్పుడు మనిషి జీవితంలో వస్తూ పోతుంటాయి. సో అందుకే ద్వాదశాంశలో ఉన్నటువంటి గ్రహాలు క్రూర గ్రహాలు గనుక ఇంకా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ జన్మకు కూడా కంటిన్యూ చేస్తుంది. సో అందుకే ఈ ఈ అంశలో పడినటువంటి గ్రహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ దాన్ని అర్థం చేసుకొని వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తే తప్ప, ఎందుకంటే కర్మ సమాప్తి కానప్పుడు మోక్షం అనేది రాదు. సో ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే ఈ సర్పదరేఖానంలో పడ్డాయి కర్మను పెంచడానికే ట్రై చేస్తుంది. కర్మ విముక్తి కోసం ఉండదు. సో కర్మని మల్టిప్లై చేయడానికే వస్తాయి రాహుకేతులు లాంటి, శని, కుజులు లాంటి క్రూర గ్రహాలు వెనుక. సో మనిషి ఎప్పుడైతే మోక్షం వైపు ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటాడు, జీవితాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాకనే తన తన యొక్క పరిమితులు ఏంటివి, తన జీవితం ఏంటిది, వాటిని అర్థం చేసుకొని ప్రకృతికి, భగవంతుడికి సరెండర్ అయిన తర్వాతనే మోక్షం యొక్క జ్ఞానం అనేది, లేదంటే ఆ పాత్ అనేది, లేదా దానికి సంబంధించిన గురువు గాని వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. వారి ద్వారా ఆ పాత్లో మోక్షాన్ని సాధించాలనే కోరిక ఎప్పుడైతే వాడి మనసులో కలుగుతుందో అప్పుడు కర్మక్షయ కోసం పనిచేయాల్సి ఉంటుంది. సో కర్మ అనేది గర్జన్మ నుంచి ఎలా వచ్చింది అని అంటే మరి ఈ మహర్షి పరాశరుడు మనకు రకరకాల వర్గ చక్రాలు ఇచ్చారు. అందులో ఈ ద్వాదశాంశం ఒకటి.
ఇక పూర్తిగా పూర్వజన్మ జ్ఞానం గురించి కావాల్సింది ఏంటంటే చెప్పేటువంటి వర్గచక్రం వచ్చి షష్టాంశం D60 అంటారు. అంటే రాశి చక్రంలో ఒక రాశిని 60 భాగాలు చేయాలి. 60 భాగాలు చేసి ఆ 60 భాగాలకి అధిపతులను ఇచ్చాడు ఆయన. ఒక్కొక్క అధిపతి. సో ఆ అధిపతి యొక్క లక్షణాలు, ఆ అధిదేవత యొక్క కారకత్వాలు, ఏ గ్రహం అయితే ఆ అంశలో పడిందో అవి మన గత జన్మలో దానికి సంబంధించిన కర్మ అనేది దానిలో చూపిస్తుంది చాలా. కాకపోతే షష్టాంశ అనేది చాలా ఎందుకంటే బర్త్ టైం అనేది ఎలా ఉండాలంటే నిమిషాల తేడాతో కూడా ఉండకూడదు. ఎందుకంటే అది 2 నిమిషాలు మారితే లగ్నం మారిపోతుంది. మొత్తం జాతకమే మారిపోతుంది. సో ఎవరిదైతే బర్త్ టైం పర్ఫెక్ట్‌గా నిమిషాలతో సహా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే షష్టాంశం అనేది సో తర్వాత సుమంత్ గారు మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తుంటే మీరు అన్మ్యూట్ చేస్తున్నారు మళ్ళీ. సార్ కంటిన్యూ సార్. ప్రశ్నలు ఏవైనా ఉంటే అయిపోయిన తర్వాత అడుగుతాను, చెప్తాను. సో ఇవి ద్వాదశాంశ యొక్క అధిదేవతల యొక్క లక్షణాలు. సో మనం ఈ ద్వాదశాంశ లగ్నాధిపతి ఉంటే సో దాని ప్రకారం మనం పూర్వజన్మ నుంచి ఎలాంటి కర్మలు వచ్చాం, ఎలాంటి కర్మ ఉందనేది చూడాల్సి. తర్వాత ఈ ద్వాదశాంశ అనేది ముఖ్యంగా మోక్షం గురించిన విషయాలు కూడా చెప్తున్నాం. తర్వాత పూర్వజన్మ దాన్ని పాస్ట్ లైఫ్ అంటారు. పూర్వజన్మలో ఎలాంటి లైఫ్ ఉండేది అంటే సూక్ష్మంగా చెప్తాం. అంటే పూర్తిగా కంప్లీట్గా ఇప్పుడు మన ఈ జన్మలో ఉన్నటువంటి చాట్లా కాకుండా కొన్ని మహర్షి చెప్పినటువంటి సూత్రాలు ఏంటంటే ఇప్పుడు ద్వాదశాంశలో 12వ భావం ఉంది. 12వ భావం అనేది మీ వంశం యొక్క వర్ణం చెప్తుంది. వర్ణం అనేది అంటే మహర్షి రాసే టైంకి మనకు చాతుర్వర్ణాలు క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాల కింద ఉండేది. సో ఆ 4 వర్ణాల్లో రవి కుజులు క్షత్రియ వర్ణం, తర్వాత బుధ చంద్రులు వైశ్యవర్ణం, తర్వాత గురు శుక్రులు బ్రాహ్మణ వర్ణం, ఇంకా శని శూద్రవర్ణం. సో ఈ రకంగా ఆ 12వ భావం అనేది గోత్రం లేదా వర్ణం గత జన్మలో దేనికి సంబంధించి అనేది తెలుస్తుంది. సో ఇట్లాంటి కొన్ని పూర్వజన్మ కర్మ అనేది దేనికి సంబంధించిన కర్మ ఉంది, ఎలా ఉంది. కుజుడు ఉన్నాడు, క్షత్రియుడు 12వ. సో క్షత్రియుడు కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది? క్షత్రియుడి యొక్క లక్షణం ఏంటంటే ఇతరులను కాపాడు, ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మం కోసం పోరాడు, తన జీవితం పట్ల స్వార్థం లేకుండా ఉండటం, ప్రాణం పట్ల తీపి లేకపోవటం, ఇవన్నీ క్షత్రియ లక్షణాలు. అలానే బ్రాహ్మణ లక్షణాలు బేసిక్గా ఏం చెప్పుకుంటాం అంటే నాలెడ్జ్ పెంచుకోవటం, నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేయటం, ఇతరులకి నాలెడ్జ్ని బోధించి వాళ్ళని విద్యావంతులు చేయటం, సమాజానికి కావలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్రియేట్ చేసి వాళ్ళు సమాజం ఒక క్రమ పద్ధతిలో ఉండేట్టు, దాని ద్వారా సమాజం అందరూ సహజీవనం సరిగా సాగేటట్టు, ఇట్లాంటి ఈ చాతుర్వర్ణ సిస్టమ్ అనేది మనకు వేదాల్లో కానీ పురాణాల్లో కానీ మహర్షులు చెప్పినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఇందులో ఉన్నటువంటి గ్రహం దాని యొక్క లక్షణాలు అనేవి వ్యక్తి గత జన్మలో చేసి ఉంటాడు.
ఇప్పుడు అవి కంటిన్యూషన్ చేయాల్సిన ఏదైనా గ్రహం అందులో ఉందంటే మళ్ళీ అదే కంటిన్యూషన్ చేయాల్సి మిగిలిపోతే ఏదైనా కర్మ. ఇక తర్వాత మోక్షం గురించి నాలెడ్జ్ అంటే మోక్షం పట్ల కొందరు అడుగుతుంటుంటారు. చాలా మంది జాతకాలు తీసుకొచ్చి నాకు మోక్షార్హత ఉందా లేదా అని చెప్పారు. సో మోక్షార్హత ఉందా లేదా అనేది ముందు ఆ ప్రశ్న ఉత్పన్నం అవటమే ఒక యోగం. అంటే మనిషి ఎప్పుడు మోక్షం వెళ్ళాలి, మోక్షం గురించి ఆలోచన, ఆ ప్రశ్న అనేది ఎప్పుడు వస్తుంది, దానికి ఏదైనా రీజన్ ఉంటే తప్ప రాదు. సో అందుకు ఈ ద్వాదశాంశ చక్రంలో లగ్న భాగం అంటే మొదటి భావం నీ గత జన్మ యొక్క కనెక్షన్ ఉంటుంది. జనరల్గా ఎవరైనా మనిషి గత జన్మని కర్మ వల్లనే ఈ భూమి మీదకి వస్తారు. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ హౌస్ అనేది ద్వాదశాంశలో ఎలాంటి కర్మకి ఈ పూర్వజన్మ అనేది కనెక్ట్ అయి ఉందండి. అక్కడ ఎక్కడైనా పాపగ్రహాలు ఉన్నాయి, శని, రాహు, కుజుడు, కేతువు. సో గత జన్మలో ఏంటంటే అన్వాంటెడ్ కర్మ, పాపకర్మలు ఇప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా ఈ లైఫ్లో ఆ ఆ కర్మకు సంబంధించినటువంటి పే బ్యాక్ అంటారు. అంటే మనం అప్పు తీసుకున్నాం పూర్వజన్మలో, ఈ జన్మలో పే చేయాలి అనేది ఈ లగ్నం చెప్తుంది. అందులో సాత్విక గ్రహాలు కానీ, క్రూర గ్రహాలు, తామసిక గ్రహాలు, రాజసిక గ్రహాలు అని మళ్ళీ గ్రహాలని, రాసుల్ని, వాటి యొక్క వర్గ విభజన మీకు తెలిస్తే అర్థమవుతుంది. రాజలక్షణాలు ఉన్నాయా, తామసిక లక్షణాలు ఉన్నాయా, సాత్విక లక్షణాలు ఉన్నాయా, గ్రహం యొక్క క్రూరత్వం ఉందా, సౌమ్యం ఉందా, పాపగ్రహమా. సో అవన్నీ బేరీజ్ వేసుకుంటే ఈ గత జన్మ కర్మ అనేది ఎలాంటి కర్మతోటి చేసావు, అది ఇప్పుడు ఈ జన్మలో ఎలాంటి దానికి రీపే ఎలా పే చేయాలి. అందుకే లగ్న అనేది ద్వాదశాంశ చక్రంలో ఇంపార్టెంట్. నీ యొక్క స్థూలంగా నీ కర్మ యొక్క లక్షణం ఏంటని చెప్తుంది. సో అప్పుడు కానీ ఆ మోక్షం వైపు వెళ్ళాలా, మోక్షం అనే ఆలోచన రావటానికి కూడా ఈ లగ్నం కాదు. తర్వాత సెకండ్ హౌస్, రెండవ భావం. రాశి చక్రంలో మన రెండవ భావం అంటే ధనానికి సంబంధించి వెల్త్ అంటాం. వెల్త్, సంపద, స్థిర చిరాస్తి. సో సంపద అనేది ఇక్కడ ద్వాదశాంశలో రెండవ భావం మోక్షానికి సంబంధించిన సంపద అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం, పూర్వజన్మలో ఉన్నటువంటి కుటుంబం నుంచి, మీ కుటుంబ పరంపర నుంచి వచ్చినటువంటి జ్ఞానం. సో అంటే తల్లిదండ్రుల ద్వారా కొంతమందికి సంపద మాత్రమే వస్తుంది, అంటే మెటీరియల్, డబ్బు రూపేణ, ఆస్తి రూపేణ. కొంతమందికి ఎలా వస్తుందంటే జ్ఞానం ద్వారా వస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకు ఓన్లీ వాళ్ళు ఈ మెటీరియల్ సంపద కాకుండా ఓన్లీ జ్ఞానపూర్వకమైనటువంటి సంపద మాత్రం, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు సంతానం. కొందరు ఇప్పుడు శరీరం కూడా ఏంటంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ మూలాన్ని వచ్చింది, దీని కారకులు తల్లిదండ్రులు. సో ఈ శరీరం కూడా ఎలా, ఈ శరీరం యొక్క దృఢత్వం కూడా ఏంటంటే ఇచ్చినటువంటి సంపద, ఈ శరీరం యొక్క ఆరోగ్యం అనేది కూడా ఒక సంపద, అది కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. సో అందుకే ఈ 3 రకాల సంపద తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చింది అనేది రెండో భాగం. ఎందుకంటే శరీరమే సాధన మోక్షానికి చేయటానికి. మోక్ష సాధన చేయాలంటే ఏంటంటే శరీరం ఉండాలి. శరీరం సరిగ్గా ఉంటేనే మోక్షానికి సాధన కోసం ట్రై చేస్తాం. శరీరం ఏ రకమైన అడ్డంకులున్నా, ఇబ్బందులున్నా ఆ సాధన చేయాలి. ఇక తర్వాత మూడో భాగం. మూడో భాగం ఏంటంటే దీన్ని ప్రయత్నం అంటారు, లేదా లెర్నింగ్ హౌస్ అంటున్నాం. జనరల్ థర్డ్ హౌస్ అనేది అంటే మానవ ప్రయత్నాలు, నేర్చుకోవటం, తర్వాత ఇనిషియేషన్స్ ఉంటాయి. అయితే మోక్షానికి సంబంధించి ఎందుకంటే ఈ భావం టోటల్గా ఈ ద్వాదశాంశ చక్రం అనేది మనం మోక్షపరంగా చూస్తున్నాం కాబట్టి, అంటే ఈ వ్యక్తికి మోక్షం పట్ల, మోక్షాన్ని సాధించాలనే తపన ఉన్నాక
ఈ 3వ స్థానంలో ఏదన్నా గ్రహం లేకపోతే 3వ స్థానం బలంగా ఉంది, స్థానాధిపతి బలంగా ఉంది, దశలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. సో అంటే ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాలు అనేటివి బాగుంటాయి. అంటే మోక్షం కోసం సాధన చేయటానికి ఇతను 100% నిజాయితీగా ప్రయత్నం చేస్తాడు అనేది మనకి 3వ భావం చెప్తుంది. తర్వాత 4వ భావం. 4వ భావం అంటే సుఖస్థానం. అంటే ఈ మోక్ష సాధనలో ఏమాత్రం సుఖాన్ని అనుభవిస్తుంది. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా మోక్ష సాధనకు సంబంధించిన నిత్య ప్రక్రియలు ఉంటాయి. రోజు చేసేటువంటి కర్మలు, క్రియలు సాఫీగా జరిగిపోయేటట్టు అనమాట. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా, మెంటల్ డిస్టర్బెన్స్ లేకుండా సుఖస్థానం. సో అంటే ఆ మోక్ష సాధనలో నువ్వు ఏ రకంగా జర్నీ జరుగుతుంది అనేది చెప్తా. తర్వాత ఇక 5వ భావం. 5వ భావం అంటే పూర్వపుణ్య భావం. ఆ పూర్వపుణ్య భావం ఏంటంటే ఇందులో కనుక ఏదైనా శుభగ్రహం ఉంటే పూర్వపుణ్యంలో ఈ ద్వాదశాంశలో పంచమ భావం పూర్వపుణ్యం అంటే నువ్వు గత జన్మలో మోక్షానికి సంబంధించినటువంటి సాధన ఏ మాత్రం చేసావు అనేది ఈ పంచమ భావం. సో ఆ పంచమ భావం మళ్ళీ ఏం చేస్తుంది, ఎక్కడైతే ఆగిపోయిందో సాధన మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. సో అందుకే పంచమ భావం అనేది ప్రాముఖ్యంగా చూడాల్సినటువంటి భావం ఏది ద్వాదశాంశం మోక్షం గురించి కనుక మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది స్పిరిచువల్ లైఫ్. ఎలాంటి స్పిరిచువల్ లైఫ్ చేశారు పూర్వజన్మలు అనేది చెప్తుంది. ఇక 6వ భావం. 6వ భావంలో ఏమవుతుందంటే ఇది రోగ రుణ శత్రుభావం అంటారు. రుణం అనేది ఏదైనా కావచ్చు, డబ్బు రూపేణ కావచ్చు, విద్య రూపేణ కావచ్చు, కర్మ రూపేణ కావచ్చు. పూర్వజన్మలో ఎలాంటి రుణం అనేది ఉంది. వాళ్ళు ఎంతో మందికి రుణపడి ఉంటాం. ఏదో విషయం డబ్బు ఒకటే కాకుండా మిగతా విషయాలు కూడా సహాయ రూపకంగా కావచ్చు, జ్ఞానపూర్వకంగా కావచ్చు, ఏదైనా. సో దానికి సంబంధించినటువంటి ఆ కర్మ క్లియర్ చేయకపోతే మాత్రం మోక్షానికి అర్హత అనేది లేదు. అందుకే 6వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు అనేటివి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కర్మ అనేది ఈ వ్యక్తి పే చేయాలి, తిరిగి చేయాల్సి ఉంటుంది. ఇవి ఇంతకుముందు చెప్పాను. 6వ భావంలో ఏ కారక గ్రహం అవుతుందనుకో, చంద్రుడు ఉన్నాడు. తల్లికి ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి తల్లి యొక్క అవసాన దశలో సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సాధనలో వీడు ముందుకెళ్ళాలంటే ఆ కర్మ క్షయం చేసుకోవాలంటే చేయాల్సి ఉంటుంది. చేస్తేనే ఆ కర్మ క్లియర్ అయింది. లేకంటే ఏమైందంటే మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు కొంతమంది తప్పించుకుంటారు. ఏదో రకం డబ్బు ఇచ్చో లేకపోతే తను వెళ్ళలేకనో, తను చేయడానికి ఇష్టం లేకనో, లేకపోతే మిగతా పరిస్థితుల మూలాన ఏదో రకంగా కర్మ సేవ చేయటం అనే దాని నుంచి తప్పించుకోండి. బట్ కర్మ ఊరుకోదు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వచ్చే జన్మలు మళ్ళీ అక్కడ పడు. అప్పుడు దాని పక్కన ఇంకేదైనా వక్రగ్రహం పడింది, లేదా ఆ స్థానాధిపతి వక్రించడం, అప్పుడు ఏమైందంటే తప్పించుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితులు పడేస్తుంది. ముందు ఏంటంటే మనిషికి అవకాశాలు ఇస్తాయి. ఎవరికైనా అవకాశాలు ఇచ్చి చేయమంటు వాడు ఏం చేస్తాడు, 3సారి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు, 2వసారి ఇంకో సాకు చెప్తాడు, 3వసారి ఇంకో సాకు చెప్తాడు, 4వసారి ఏం చేస్తారంటే ఇంకా సాకు లేదు, ఏం లేదు, పనిష్మెంట్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేపిస్తారు. సో అట్లాంటిది వక్రగ్రహాల యొక్క స్థితి వస్తుంది. సో అందుకే 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించిన కారకత్వాల మనుషులకు సంబంధించినటువంటిది వాళ్ళకు పే చేయాల్సింది, నీ ద్వారా వాళ్ళకి జరగాల్సిన కర్మ క్రియ ఏదైనా కానీ అవన్నీ పూర్తి చేసుకుంటే తప్ప అది క్లియర్ కాదు. అది మోక్ష సాధనలో వెళ్ళాలని. ఇక తర్వాత 7వ భావం. 7వ భావం ఏంటంటే ఇది జనరల్గా రిలేషన్షిప్స్, తర్వాత కలత్ర భావం అంటాం మనం. అయితే ఈ మోక్షానికి సంబంధించి ఏంటంటే పూర్వజన్మలో నీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు,
లేదా నీకు కొన్ని విషయాల పట్ల అటాచ్మెంట్. ఎందుకంటే ఇది రిలేషన్షిప్స్ అంటే ఎదుటి వ్యక్తి ఇంకొక వ్యక్తి కావాలి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సో వాళ్ళ పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎంత ఉంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ అటాచ్మెంట్ మూలాన ఈ సాధన అనేది అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పరిమితం అవుతుంది, ఈ భూ ప్రపంచానికి పరిమితం అయిపోతుంది. సో అందుకు ఈ సెవెంత్ భావం చెప్తుంది, ఎలాంటి అటాచ్మెంట్ ఎదుటి వాళ్ళ పట్ల నీకుంది, అది మోక్షానికి అడ్డొచ్చే అటాచ్మెంటా లేకపోతే మోక్షాన్ని ప్రేరేపించేటువంటి అటాచ్మెంటా అనేది గ్రహం యొక్క స్థితి బట్టి చెప్తుంది. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ తెంపుకుంటే తప్ప మోక్షం వైపు వెళ్ళటానికి కూడా. ఇక ఎనిమిదో భావం ఏంటంటే ఇది నానా రకాల అడ్డంకులు. తర్వాత రాశి చక్రంలో ఎనిమిదో భావం చాలా కారకత్వాలు ఉన్నాయి, ఒకటని కాదు. మనిషికి ఎన్ని రకాల ఇబ్బందులు ఇవ్వాల్సి ఉంటుందో. ఇది ఒక డార్క్ హౌస్ అంటే కనపడదు. ఎనిమిదో భావంలో విషయాలు ఏంటంటే బయటి ప్రపంచానికి కనపడని రహస్యమైనటువంటి. తర్వాత మనిషిని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఒక స్థితి నుంచి ఇంకొక స్థితి. మనిషి ఏంటంటే వాడికి ఉన్నటువంటి బ్రెయిన్ ప్రకారం, ఆలోచన ప్రకారం ఒకవైపు ఒక ఆలోచనలో ఉంటాడు. అంటే సమాజాన్ని లేదా మిగతా ఉన్న తన చుట్టూ ఉన్న మనుషుల్ని లేకపోతే ప్రపంచాన్ని ఒక రకంగా అర్థం చేస్తుంది. ఆ వేలోనే అతని బిహేవియర్ ఉంది. కానీ ఆ అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటాడు. పాజిటివ్గా అర్థం చేసుకుంటే మనిషి ప్రకృతి నుంచి, సమాజం నుంచి పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ అర్థం చేసుకుంటే నెగిటివ్ ఉంటుంది. సో ఈ స్థితి అనేది ఎక్కడి నుంచి ఆధారపడి ఉంటుందంటే వాడి యొక్క బ్రెయిన్ స్థితి ఆధారపడి. సో ఆ బ్రెయిన్ ఏం కావాలి, ట్రాన్స్ఫార్మ్. అంటే ఏది రియాలిటీ కాదు అనే విచక్షణ ఎప్పుడైతే వస్తుందో మనిషికి, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంకి ట్రాన్స్ఫార్మ్ అయితే తప్ప అది ఏ సాధన అయింది అనేది అర్థం. అంటే తను చేయాల్సినటువంటి తన రూట్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే తను వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనేది చెప్పే హౌస్. ఒక్కోసారి రాంగ్ రూట్, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉందంటే పూర్తిగా యూ టర్న్ తీసుకుని అంటే వెనక్కి రావాలి. సో అది అందుకే 8th హౌస్ అనేది దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ చేంజింగ్ అనేది కొందరికి ఏమవుతుందంటే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అంటే వాడు చవి చూసిన తర్వాతనే జీవితం పట్ల అవగాహన వాడికి కాదు. లేకుంటే ఏంటంటే అన్నీ తన అనుగుణంగా తన అనుకున్న విధంగా జరుగుతుంది అనుకో, సో అతనికి అడ్డు ఏది ఉండదు. బట్ అక్కడ రకరకాల అన్ఎక్స్పెక్టెడ్ అడ్డంకులు వచ్చిన తర్వాతనే, వాటిని అనుభవించిన తర్వాతనే అతనికి ఏంటిది అని చెప్పి అర్థం. ఎక్కడ తప్పు జరుగుతుంది, నేను ఎక్కడ మార్చుకోవాలి, నేను ఎక్కడ చేంజ్ అవ్వాలి అనేది వాడికి అర్థం కావడానికి ఈ 8th హౌస్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి గ్రహాలు చెప్తాయి. ఇక్కడ 8th హౌస్ అనేది కూడా ఏంటంటే గత జన్మలో నుంచి వచ్చినవే వస్తాయి. అక్కడ కూడా వాటిని నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాటిని చేసుకుంటేనే, చేంజ్ అవుతూనే నెక్స్ట్ స్టెప్ అనేది ముందు జరుగుతుంది. లేకపోతే మళ్ళీ అక్కడే ఉంది. ఇక తర్వాత 9వ భావం. ఈ 9వ భావం ఏంటంటే ధర్మం, భగవంతుడు, తర్వాత దాని పట్ల ఆ భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకునేటువంటి జ్ఞానం, తర్వాత జీవితంలో లభించేటువంటి గురువు. ఎందుకంటే మోక్షానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చేది ఎవరంటే గురువు, లేదా ధర్మం, లేదా భగవంతుని యొక్క అనుగ్రహం. సో ఇవన్నీ ఏంటంటే 9వ భావం. ఇక్కడ కూడా ఏంటంటే ఇది పూర్వజన్మకు సంబంధించినటువంటి భావం. పూర్వజన్మలో పంచమ భావం చెప్పినట్టు పూర్వ పుణ్యం
ఇక్కడ ఇది పూర్వజన్మ సంబంధించినటువంటి మోక్ష సాధనకు ఎలాంటి జ్ఞానం వరకు నేర్చుకున్నాం అనేది ఈ 9వ భావం చెప్తుంది. సో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సో అందుకే 9వ భావంలో శుభగ్రహాలు ఉంటే సో నేర్చుకోవటానికి అంటే టైమ్లీ ఎప్పుడైతే అనుకుంటావో నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ చేయకుండా దానికి సంబంధించిన నాలెడ్జ్ అందటం కానీ ఎవరి ద్వారా ఏదో రకంగా. సో అందుకని వీళ్ళు సాధన కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఆ సాధన ఒకటే కాదు, సాధన అనేది కరెక్ట్ సాధన అవునా కాదా కూడా ఈ భావం చెప్తుంది. అంటే ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా, ఒక రైట్ గురువు రాహు లాంటి వాడు రాహుల్ 9వ స్థానంలో ఉంటే ఏంటంటే గురువు స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఎక్కడుంటే అక్కడ మోసం, మాయ. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళకి ఏముంటుందంటే ఛాన్సెస్ గురువు ద్వారా మోసపోవడం, లేదా వీళ్ళే గురువుని మోసం చేసేది మోక్షానికి సాంకేంద్రం. సో మొత్తానికి అక్కడ ఏమైందంటే గురువుకి జాతకుడికి మధ్యలో ఈ రాహు వచ్చేసరికి ఏమవుతుందంటే దాన్ని మార్చేస్తుంది. ఒక సత్సంగం లేకుండా మాయ, ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకం, లేదా చేంజ్ చేయటం, లేదా ధర్మాన్ని తను పాటించే తన తల్లిదండ్రుల నుంచి పాటిస్తున్నటువంటి ధర్మాన్ని వదిలి వేరే దానికి వెళ్ళటం. సో ఇలాంటి రకరకాలు జరుగుతాయి. సో అందుకే 9వ భావం అనేది పాపగ్రహాలు లేకుండా ఉంటే అది జ్ఞానానికి, ధర్మానికి, భగవంతుడికి సంబంధించినటువంటి ఏవైనా క్రియలు కానీ సజావుగా జరుగుతాయి. ఇక 10వ భావం. 10వ భావం ఏంటంటే మామూలుగా రాశి చక్రంలో కర్మభావం. కర్మభావం అంటే మనిషి పూర్తిగా ఈ జన్మలో చేయాల్సినటువంటి పూర్తి కర్మ, ఒక వృత్తి ఒక్కటే కాదు. నీకు నిత్యకృత్యం ఒకటి ఉంటుంది. నువ్వు పుట్టిన కుటుంబం బట్టి, సమాజాన్ని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి, నీ శారీరక స్థితి బట్టి నీకు రకరకాల కర్మ అనేది అసైన్ అవుతుంది. అంటే ఆ కర్మ అనేది నువ్వు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి భావమే ఇది 10వ భావం. అయితే ఆ కర్మ అనేది ఎలా చేస్తుంటారంటే కర్మలో కొంతమంది సంతోషంగా చేస్తారు, కొందరికి ఇష్టమైన వృత్తి ఉంటుంది. ప్రవృత్తి, వృత్తి రెండు ఒకటి. అంటే మనసుకి ఇష్టమైన పని ఒకటి, జీవనోపాధి ఇంకొక వృత్తి. సో రెండు వేరు వేరైనప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే వృత్తి అనేది తన మానసిక ప్రవృత్తికి వ్యతిరేకంగా ఉంది, కానీ తప్పించుకోండి, అది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ 10వ స్థానంలో పాపగ్రహాలు పడవు. కుజుడు, శని, రాహు ఇలాంటి పాపగ్రహాలు పడ్డప్పుడు ఇంకా అక్కడ మనం ఆలోచించడానికి ఏం లేకుండా అది బలవంతంగా ఆ కర్మ అనేది మనం చేయిస్తుంది. శుభగ్రహాలు పడ్డాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతనికి ఇష్టమైన పని అదే అవుతుంది, అటు జీవనోపాధి కూడా అదే అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఇది కర్మభావం కాబట్టి అతను నిత్యం చేసేటువంటి కర్మ కూడా మానసిక ఆనందంతో కూడిన కర్మ. అంటే నిత్య సంతోషం, ఏ పని చేసినా సంతోషంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి మానసికంగా వ్యతిరేక భావం లేకుండా ఆ కర్మను దాన్ని అనుభవిస్తూ చేస్తుంటాడు. అంటే ఆ కర్మలో ఆనందాన్ని పొందుతూ చేస్తుంటాడు. సో అందుకే 10వ భావం అనేది కర్మభావం, దాన్నే కర్మ క్షయభావం కూడా అంటారు. ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటాం, ఆ కర్మ చేస్తూనే కర్మ క్షయంతో పాటు మళ్ళీ వచ్చే జన్మలకు సంబంధించిన కర్మ కూడా మనకు యాడ్ అవుతుంది. సో అందులో విచక్షణ ఉండాలి. మనం చేసే కర్మ పట్ల పూర్తిగా ఇది ఏం చేస్తున్నాము, ఈ కర్మ అనేది మన గత జన్మ సంబంధించినటువంటి కర్మని క్షయం చేస్తుందా, లేదా వచ్చే జన్మకి ఇంకా కొత్త కర్మని యాడ్ చేస్తుందా అనేది ఆ విచక్షణ రాదు. అయితే ఇక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏమైందంటే మనిషి ఆ విచక్షణ కోల్పోతుంది. ఓన్లీ
ఇప్పుడున్న ప్రజెంట్ వర్తమానానికి సంబంధించినటువంటి లాభాలతోటి తప్ప, స్వార్థంతో తప్ప, ఇంకా దానికి వెనక ముందు ఏం ఆలోచించరు. సో అలాంటప్పుడు వీళ్ళకి మోక్షం అని కానీ, దాని పట్ల జ్ఞానం కానీ అటువైపు కానీ చూడరు, కుదరదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా కొన్ని బలవంతంగా ఆ కర్మలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. ఇంకా పాపగ్రహాలు ఉన్నాయంటే దాన్ని మరి ఒక ఒక రకమైన సిచ్యువేషన్లో తట్టుకోలేని పరిస్థితుల్లో పెట్టి కర్మ చేయిస్తుంటారు. ఇక 11వ భావం. 11వ భావం మనం రాశిలో ఏమిటంటే మన యొక్క కోరికలు, ఆ కోరికల యొక్క తీరేటువంటి పరిస్థితి, తీరుతాయా లేదా, డిజైర్స్ అంటాం. తర్వాత విషెస్ అంటాం, కోరికలు ఫలానికి కావాలి, ప్లస్ అది తీరుతుందా లేదా. తర్వాత ఆ కోరికల్ని తీర్చటానికి నీకు సపోర్ట్ ఉండేటువంటి మనుషులు, అందుకని ఎల్డర్స్ అంటే పెద్దలు, అంటే నీకు సపోర్ట్ చేసేటువంటి పెద్దలు 11వ భావం. తర్వాత గ్రూపులను కూడా చెప్పొచ్చు ఒక రకంగా, ఇంకో రకంగా. అంటే నువ్వు నీకు సంబంధించినటువంటి నీ నీ డిజైర్ ఏదైతే దాన్ని సాధించాలనుకుంటావు, దాన్ని సాధించే విషయంలో నీకు తోడ్పాటుగా ఎవరైతే వస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి భావం, లాభభావం అంటుంది. అయితే ఇప్పుడు ఇది ద్వాదశ భావం. మనం దేని గురించి సాధన చేస్తున్నాం? మోక్షాన్ని గురించి సాధన చేస్తున్నాం. సో మరి మోక్షాన్ని గురించి సాధన చేస్తున్నప్పుడు మనకి సపోర్ట్గా వచ్చేటువంటి మిగతా మనుషులు ఎవరు ఉంటారు? అందుకే ఏం చేశారంటే, సరే ఒక నాలెడ్జ్ నేర్చుకుని దీంట్లో ఒక సాధనలో వెళ్దామని, లేకపోతే ఒక ఆశ్రమంలో చేరటము, లేకపోతే ఇలాంటి గ్రూపులు ఉంటాయి, మన సత్సంగ్ గ్రూపులు ఉంటాయి. సో సత్సంగ్లో ఏం చేశారు, రోజు వెళ్ళి ఏదో పారాయణ చేయటం, భగవంతుని చర్చ జరగటం, లేదా దాని గురించి వినటం, లేకపోతే భజన చేయటం, భక్తి. సో రకరకాల గ్రూపులు ఉంటాయి. అంటే ఈ వ్యక్తి యొక్క ఇష్టం బట్టి ఆ గ్రూప్ అనేది వీళ్ళకి ఫామ్. సో ఆ గ్రూప్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ ద్వారా, వాళ్ళ హెల్ప్ ద్వారా నీ జర్నీని సాఫీగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది ఈ 11వ భావం. సో ఇంకా 11వ భావం అనేది కూడా బాగుంది. ఎందుకంటే ఇందులో మళ్ళీ పాపగ్రహాలు ఉంటే ఈ సత్సంగం ఏమో కానీ దాని ద్వారా పతనం అయ్యేటువంటి ఫ్రెండ్స్ రావచ్చు, నిన్ను నీ మార్గాన్ని నాశనం చేసే వాళ్ళు కూడా రావచ్చు, అడ్డంకులు రావచ్చు పాపగ్రహం. సో అందుకే ఈ భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక చివరిది మోక్ష భావం, 12వ భావం. రాశి చక్రంలో 12వ భావం, ఈ ద్వాదశాంశ చక్రంలో కూడా 12వ. సో అందుకే ఈ భావం అనేది ఇందులో మళ్ళీ గత జన్మలో మోక్షానికి సంబంధించినటువంటి ఎంత ఏమాత్రం సాధన జరిగింది, ఏమాత్రం దాని పట్ల అవగాహన ఉంది, తర్వాత దాన్ని ఈ జన్మలో కంటిన్యూటీ ఉందా లేదా, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఏ వర్ణానికి సంబంధించినటువంటి జన్మ, పూర్వజన్మలో. తర్వాత 12వ భావం కూడా ఏంటంటే 7వ భావం లాగా 12వ భావం కూడా ఇక్కడ వ్యక్తికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే గ్రహం ఉందో, ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం, ఇప్పుడు శుక్రుడు భోగం, లాలసం, సుఖాలు, వీటన్నిటి పట్ల ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైన అటాచ్మెంట్, వాటి నుంచి దూరం రాలేదు. అప్పుడు ఏమవుతుందంటే మోక్షానికి అదే అడ్డింది. శుక్రుడు కుజుడు ఉన్నాడు, శుక్ర కుజుడు ఉన్నారు, కామం, వాటికి జ్ఞానం పొందడానికి అర్హతే ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే కామం ఉంటుందో జ్ఞానం రాదు. బుధుడు ఉన్నాడు, ఏదైనా లోభానికి సంబంధించినట్టు,
చంద్రుడు ఉన్నాడు, చిత్త చాంచల్యం ఉంది. ఒక గురుడు, కేతువు, రవి తప్ప మిగతా ఏ గ్రహాలైనా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. వాటి పట్ల విపరీతమైన అటాచ్మెంట్. ఈవెన్ రవి గ్రహం ఉన్నా కూడా అతనికి ఏంటంటే తన యొక్క అథారిటీ, తన యొక్క అధికారం, దర్పం, అహంకారం వాటి నుంచి బయటికి రాలేదు. సో అందుకే 12వ భావం, ద్వాదశాంశలో 12వ భావంలో ఉన్నటువంటి గ్రహం దానికి సంబంధించిన కారకత్వాలన్నీ విసర్జించాలి. 12వ భావం కూడా ఏంటంటే విసర్జన భావం, డొనేషన్, లాస్, అంటే కంప్లీట్ దాన్ని వదిలేయాలి. ప్లస్ పూర్వజన్మకు సంబంధించినటువంటి ఇది కూడా, ఎందుకంటే 6వ భావానికి 7వ భావం. ఇంతకుముందు 6వ భావంలో ఏం చెప్పాను, పూర్వజన్మలో ఏవైతే బాకీ ఉన్నారో అవి ఇప్పుడు చేస్తారు. సో ఇప్పుడు ఈ 6వ భావానికి 7వ భావం 12వ భావం. సో అప్పుడు ఏం చేస్తుందంటే దీని పోర్షన్ కూడా అక్కడ కొద్దిగా ఉంటుంది. 12వ భావం సంబంధించిన కర్మ కూడా పూర్వజన్మలో బాకీ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ జన్మలో దానికి సంబంధించిన దాని పట్ల విపరీతమైన వ్యామోహం, దాని పట్ల అటాచ్మెంట్, అడిక్షన్, దాని నుంచి దూరం జరగకపోవటం, దాని ద్వారా లాస్ కూడా జరగటం. ఎందుకంటే ఏ భావం, 12వ భావం వ్యయం, ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం ద్వారా లైఫ్లో అన్ని రకాల లాస్లు ఉంటాయి. సో ఎప్పుడైతే నీకు జ్ఞానం లేకుండా ఉంటావో గ్రహాలు ఏం చేస్తాయంటే టైం వచ్చినప్పుడు, అంటే వాటి యొక్క దశ, అంతర్దశ, గోచారంలో వాటి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే బలవంతంగా నీతోటి ఆ పనులు చేపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ విజ్ఞానం, ఈ జ్యోతిశాస్త్రం అంతా ఎందుకు నేర్చుకుంటాం అంటే ముందే కొద్దిగా విచక్షణ జ్ఞానంతో మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని తర్వాత ఏది అటాచ్మెంట్, ఏది డిటాచ్మెంట్, ఏది అవసరము, ఏది అనవసరం అనేది ఒక విచక్షణ జ్ఞానాన్ని పెంచుకొని ఏం చేస్తామంటే మోక్షం కావాలి అనుకున్నప్పుడు, మోక్ష సాధనలో వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటి అటాచ్మెంట్స్కి, అడిక్షన్స్కి లొంగకుండా మనసుని స్థిరంగా చేసుకొని మన సాధన అనేది కొనసాగిస్తాం. అక్కడ ఈ జ్యోతిషం అనేది ఉపయోగపడుతుంది. జ్యోతిషం తెలియకపోతే మోక్షం రాదంటే సంబంధం అది న్యాచురల్గా వచ్చేట ఎన్నో జన్మల తర్వాత చేయగా 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 న్యాచురల్గా వస్తుంది. దాన్ని కూడా మనం జ్యోతిషం ఎక్కడ ఆపేది కాదు. ఇది దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించడం. సో అది ఆ వ్యక్తి తెలుసుకొని దాన్ని ఎలా తన జీవితంలో వాడుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తన వ్యక్తి యొక్క ఇష్టం. వాడి యొక్క బిహేవియర్, వాడి యొక్క మెంటాలిటీ అనేది వాడి మీద డిపెండ్ అయింది. సో ఇది సూక్ష్మంగా ద్వాదశాంశ చక్రం అనేది చెప్తుందండి. ఇలా మిగతా వర్గ చక్రాలకు కూడా ఒక్కొక్క భావం, ఒక్కొక్క విషయాలు, జీవితానికి సంబంధించినటువంటి రకరకాల ఆస్పెక్ట్స్లో ఈ చార్ట్ని మనం చూసుకోవచ్చు. అంటే మన గజన్మ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాం, ఈ జన్మలో ఉన్నటువంటి శారీరక బాధలు కానీ, మానసిక బాధలు కానీ, మెటీరియలిస్టిక్ బాధలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయి, ఎందుకో జరుగుతున్నాయి, కర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, రకరకాల వర్గ చక్రాల ద్వారా జాతకాన్ని పరిశీలించడానికి అవకాశం. సో ఇది ఇంతటితో ఈ ద్వాదశాంశానికి సంబంధించినటువంటి మన క్లాస్ ఈరోజుతో సమాప్తం. థ్యాంక్ యూ గాన్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంభరి జ్యోతిషాగం. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సుధాకర్ సార్. సార్ సుధాకర్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ నాది, అంటే మీది క్లాస్ పోస్ట్ పోన్ అయింది కదా, ఇవాళ ఫంక్షన్ ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఏమైనా మీరు తీసుకుంటే కనుక ఫస్ట్ నా తీసేసుకుంటారు సార్.